బుల్టెలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమయ్యారు. ఇక 30 మంది డెలిగేట్స్ 6 ప్రధాన డిమాండ్లు, ఉద్యోగుల ఇతర 51 సమస్యలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే పలువారు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ దృష్టికి ఉద్యోగ సంఘాలు తీసుకెళ్లాయి. వచ్చే కేబినెట్ సమావేశంలో నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పెండింగ్లో డిఏలలో 2 డిఏలను కూడా విడుదల చేసే యోచనలో సర్కారున్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల 26న జరగనున్న కేబినెట్లలో చర్చించి ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ కాబోతా ఉన్నారు. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలను 30 మంది ప్రతినిధులను ఈ యొక్క భేటీకి ఇటు సీఎంఓ వర్గాలు అయితే ఆహ్వానించిన ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతోనైతే భేటీ కాబోతా ఉన్నారు. ప్రధానంగా 51 డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి ఉద్యోగ సంఘాల నేతలు కోరుతా ఉన్నారు. అందులో ఉన్నటువంటి 6 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రిని కోరేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేదు, పట్టించుకోలేదు, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పేసి ఉద్యోగ సంఘాల నేతలు అనేక సందర్భాల్లో కూడా ఇటు కొత్తగా వచ్చినట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కొత్తగా ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు కూడా పలుదఫాలుగా చర్చించినటువంటి పరిస్థితి. ఉద్యోగ సంఘాలను పిలుచుకొని ముఖ్యమంత్రి ఉన్నటువంటి పరిస్థితులను ప్రభుత్వానికి సహకరించాలని కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి కూడా ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతలైతే భేటీ అవుతున్నారు. ప్రధానంగా ఇటు పెన్షన్దారులు కానీ, లేకపోతే ఉద్యోగ సంఘాలు టీచర్లు కానీ, లేకపోతే వివిధ ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఈరోజు 30 మంది ప్రతినిధులు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఇటు 5 డిఏలు ఇంతవరకు రాలేదు. ఈ యొక్క డిఏలకు సంబంధించినటువంటి అంశంలో గందరగోళం ఉంది. డిఏలు విడుదల చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఇంతవరకు డిఏలు విడుదల కాకపోవడంతో డిఏలు విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నెల 26న జరిగేటువంటి క్యాబినెట్లో చర్చించిన తర్వాత అదే రోజు డిఏల మీద ప్రకటన కూడా ఉండబోతున్నట్టు సమాచారం ఉన్నది. 2 డిఏలను ప్రకటించేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. మరొక వైపు ప్రభుత్వం పైన కూడా ఉద్యోగ సంఘాలు అయితే సానుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే 2018 నుండి ఇంతవరకు వాళ్ళకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా ఎప్పుడు కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. 2018 తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి బదిలీలు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, వీటన్నిటిని కూడా పదోన్నతులు చేయించి ప్రభుత్వం అయితే ఉద్యోగులను గౌరవించినటువంటి పరిస్థితి ఉన్నది. దాంతోపాటుగా కొత్తగా నియామకాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఇంకా ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులను కూడా కొన్ని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ 2022 నుండి నేటికి కొన్ని పెండింగ్ బిల్లులు ఇటు ఈ కుబేర్ ద్వారా ఏదైతే విడుదల చేస్తున్నారో దానికి స్వస్తి పలుకుతూ పాత ట్రెజరీ విధానం ద్వారానే విడుదల చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ కోరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంతోపాటుగా సిపిఎస్ను రద్దు చేస్తూ ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పి కూడా పునరుద్ధరించాలని కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఇటు జీవో నెంబర్ 317 ఏదైతే జీవో నెంబర్ 317 ఉందో దానిపైన మంత్రివర్గం ఉపసంఘం వేసింది. ఉపసంఘం వేసిన తర్వాత ఇటు ఈ యొక్క ఉపసంఘం కూడా దానికి సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక మంది ఎదుర్కొంటున్నటువంటి గత ప్రభుత్వం 317 జీవోని తీసుకొచ్చి ఇటు స్పౌస్ కేసు కానీ, లేకపోతే విడోలు కానీ, లేకపోతే వృద్ధులు వీళ్ళందరికీ కూడా ఇటు అనేక ఇబ్బందులు కలిగినటువంటి నేపథ్యంలో వాళ్ళు కోరుకున్నటువంటి చోట ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఇటు ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి నేపథ్యంలో ఈ 317 జీవో కూడా దానికి సంబంధించినటువంటి మంత్రివర్గం ఉపసంఘం పనిచేసింది. దీనిపైన ఈ మధ్యనే దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా వెలువడేటువంటి అవకాశం ఉన్నది. ఈ యొక్క 317 జీవో ద్వారా ఇప్పటివరకు ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ యొక్క ప్రధానంగా 6 సమస్యలు డిఏలు, పెండింగ్ బిల్లులు, దాంతోపాటుగా ఇటు 51% ఫిట్మెంట్ను కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. పిఆర్సీని రిపోర్ట్ తెప్పించుకొని ఈ యొక్క 2వ పిఆర్సీ సిఫార్సులను పిఆర్సీని రిపోర్ట్ తెప్పించుకొని అమలు చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు రాష్ట్ర సర్కారు పట్ల ఉద్యోగులు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ ఇటు ప్రభుత్వం ఇటు ప్రతి నెల 1వ తారీఖు నాడే జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితిని కూడా స్వాగతిస్తూనే పదోన్నతులు, అదేవిధంగా నియామకాలు చేపట్టడమే కాకుండా బదిలీలు చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం అన్ని వేళల ఇటు ఉద్యోగులకు ఇటు అండదండగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నా కానీ తమకు సంబంధించినటువంటి ఇంకో 51 సమస్యల పరిష్కారం కాలేదని, ఈ 51
సమస్యల్లో ప్రధానంగా 6 సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని కోరుతా ఉన్నారు. దీంట్లో 317 జీవోకు సంబంధించిన వెంటనే పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా 26వ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్లో కూడా ఈ యొక్క 2 డిఏలను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు అయితే ముఖ్యమంత్రితో భేటీలో ఈ యొక్క 6 డిమాండ్లను పరిష్కరించాలని కోరేటువంటి అవకాశం కనబడతా ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది క్లియర్ అప్డేట్.